పండబెట్టినారు రో పండబెట్టినారు రో. హాయ్ గాయ్స్, యాక్చువల్లీ నా హెల్త్ బాగాలేదు భయ్య, అండ్ హ్యాండ్ కూడా ఫ్రాక్చర్ అయింది కపుల్ ఆఫ్ వీక్స్ అగో. అది ఇంకా సెట్ అవ్వలేదు. బట్ పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయింది కాబట్టి వెళ్ళి చూస్తే కొంచెం హై ఇస్తారు, కొంచెం హ్యాపీనెస్ ఇస్తారని హరిహర వీరమల్లు సినిమా చూస్తాను భయ్య. మీకు తెలుసు నేను ఎంత పెద్ద పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్, కానీ దానికంటే ముందు సినిమాలకి పెద్ద ఫ్యాన్ నేను. ఐఎమ్ అ మూవీ లవర్. సో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కాబట్టి నచ్చని సినిమా నచ్చిందని చెప్పడం నా వల్ల కాదు. అది నా బలహీనత. మీరు ఇప్పటికే చాలా రివ్యూస్ చూసేసి ఉంటారు, బట్ నాకేమనిపించింది, వాట్ డిడ్ ఐ ఫీల్ అబౌట్ ద మూవీ మీతో షేర్ చేసుకోవాలి కదా, అందుకే ఈ రివ్యూ. సినిమా స్టార్ట్ అవడమే 1648 ADలో స్టార్ట్ అవుతుంది భయ్య, ఒక డైమండ్ క్వారీలో. ఆ డైమండ్ క్వారీ ఎలా ఉంటుందంటే 2025లో అడ్వాన్స్డ్ జేసీబీల్ని వాడి తవ్వినట్టు ఉంటుంది. అస్సలు ఆథెంటిక్ అనిపించదు. అక్కడే బ్యాడ్ ఇంప్రెషన్ స్టార్ట్ అయింది నాకు సినిమా మీద. ఈ సినిమా విఎఫ్ఎక్స్ ఉంటుంది భయ్య, అమీర్పేట్ విఎఫ్ఎక్స్ కాదు, అమీన్పూర్ విఎఫ్ఎక్స్. అంత పూర్గా ఉంటుంది విఎఫ్ఎక్స్ ఈ సినిమాలో. సరే బడ్జెట్ లేదు, హాలీవుడ్ సినిమాలతో కంపేర్ చేయకూడదు విఎఫ్ఎక్స్ ఇవన్నీ అంటారు కానీ, బట్ వెన్ యూ కాంట్ డెలివర్ ద అవుట్పుట్, ఎందుకు అటెంప్ట్ చేయడం ఇలాంటి సినిమా? ఓకే రీమేక్ కాదు, ఏదో ట్రై చేశారు, బట్ ఎందుకు అటెంప్ట్ చేయాలి ఇలాంటి పీరియాడిక్ ఫిల్మ్స్? పెద్ద హర్క్యులియన్ టాస్కే కదా ఇది. ప్రామిస్ చేసింది డెలివర్ చేయలేనప్పుడు దాన్ని ముట్టుకోకూడదు. ప్రైమ్ ఎగ్జాంపుల్ హరిహర వీరమల్లు. కొన్ని ప్లేసెస్ లో అయితే పవన్ కళ్యాణ్ గారి డూప్ కి ఆయన ఫేస్ ని అతికించినట్టున్నారు, క్లియర్లీ తెలిసిపోతుంది. అండ్ కొంతమంది ఫేసెస్ కి చాలా మేకప్ వేశారు, అండ్ తర్వాత డిఐలో వాళ్ళ ఫేస్ క్లీనింగ్ కూడా చేశారు. చాలా ఆర్టిఫిషియల్ గా ఉంది. పవన్ కళ్యాణ్ గారి లుక్ అయితే ప్రతి సెకండ్ కి ఒకసారి మారిపోతూ ఉంటుంది. ఒకసారేమో క్లీన్ షేవ్ లో కనిపిస్తారు, ఇంకోసారేమో గడ్డంలో కనిపిస్తారు. అస్సలు కన్సిస్టెన్సీ ఉండదు, కంటిన్యూటీ ఉండదు. ఫస్ట్ హాఫ్ ఏదో ఓకే అనిపించింది భయ్య, బట్ సెకండ్ హాఫ్ మాత్రం పండబెట్టినారు రో పండబెట్టినారు రో. మా కజిన్ ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదాం అన్నట్టున్నాడు, బట్ నేనే ఆయన ఆపాను. పవన్ కళ్యాణ్ గారు చాలా చేస్తా సినిమా తీశారు, లెట్స్ నాట్ డిస్రెస్పెక్ట్, కంప్లీట్ సినిమా ఫినిష్ చేద్దాం అని చెప్పి ఆయనని ఆపానమాట. ఈ టెంప్లెట్ ఉంటుంది కదా, ఆ టైపు. క్లైమాక్స్ అయితే ద మోస్ట్ వర్స్ట్ అండ్ అబ్రప్ట్ క్లైమాక్స్ ఐ హావ్ సీన్. ఇప్పుడు మనం ఒక పని చేస్తూ ఉంటాం, సడన్లీ ఎవరో ఒకళ్ళు డోర్ నాక్ చేస్తారు, ఆ పని ఆపేసి మనం డోర్ తీయడానికి వెళ్తాం. చాలా అబ్రప్ట్ గా ఆపేస్తాం కదా పని. అంటే ల్యాప్టాప్ లో ఏదో టైప్ చేస్తుంటాం, సడన్లీ ఎవరు వస్తే అక్కడ ఆపేసి, ఆర్ ఏదో సినిమా చూస్తున్నప్పుడు సడన్లీ దాన్ని ఆపేసి వెళ్ళిపోతాం కదా, అలా ఉంటుంది అంత అబ్రప్ట్ గా. అండ్ సినిమాలో హీరో వర్షిప్ బాగా ఎక్కువైపోయింది భయ్య. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి వీ టెన్ టు రిలేటెడ్ విత్ హిస్ పొలిటికల్ కెరియర్. దట్ ఈస్ బ్యాడ్ ఫర్ ద మూవీ. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, అందరు భజన చేస్తూ ఉంటారు. సినిమా ప్రోగ్రెస్ అవుతూ కొద్దీ ఎలా తయారైందంటే, హిందీలో అమీర్ ఖాన్ గారిది సత్యమేవ జయతే అనే ఒక ప్రోగ్రామ్ ఉండేది. దాంట్లో ఆయన ఒక సమస్యని తీసుకొస్తాడు, ఆ సమస్యకి సొల్యూషన్ ఇస్తాడు ఎక్స్పర్ట్స్ ని పిలిచి. మంచి పేరు వచ్చింది అమీర్ ఖాన్ గారికి ఆ ప్రోగ్రామ్ తో. ఈ సినిమాలో కూడా హరిహర వీరమల్లు క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఇన్ హిస్ జర్నీ హీ మీట్స్ అ లాట్ ఆఫ్ పీపుల్. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య, ఆ సమస్యని తీరుస్తూ వెళ్తూ ఉంటాడు. చాలా బోరింగ్ అనిపించింది నాకు అది. ఏంటి ఇదా స్టోరీ? అది ఆర్గానిక్లీ బ్లెండ్ చేస్తే బాగుంటుంది కానీ చాలా బ్లాండ్ గా ఉంది. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ చాలా ఉన్నాయి భయ్య. పవన్ కళ్యాణ్ గారు అటు నుంచి ఇటు దూకుతూ ఉంటారు కానీ అస్సలు ఇన్నోవేషన్ లేదు, అస్సలు హై ఇవ్వలేదు. స్టోరీలోనే ఏం లేకపోతే యాక్షన్ సీక్వెన్సెస్ లో హై ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకో ప్రాబ్లం ఏంటంటే భయ్య, ఈ సినిమాతో హరిహర వీరమల్లు ఈజ్ అ ఫిక్షనల్ క్యారెక్టర్, ఫిక్షనల్ మూవీ. ఒక రియల్ లైఫ్ బేస్డ్ ఇన్సిడెంట్స్ మూవీ తీసుంటే కొద్దో గొప్ప కనెక్షన్ ఉంటుంది, మనం ఎంపథైజ్ అవుతాం, ఎమోషనల్ అవుతాం. ఎస్పెషలీ ప్రీ ఇండిపెండెన్స్ మూవీస్, ఆ ఢిల్లీ సల్తనట్స్, ముఘల్స్, నిజాం, ఈ టైప్ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో, ఆ పర్సనల్ స్టోరీస్ రియల్ లైఫ్ బేస్డ్ ఇన్సిడెంట్స్ మీద తీస్తే కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ సినిమా ఫిక్షనల్ కాబట్టి ఆ కనెక్ట్ కూడా లేదు ఈ సినిమాతో. అండ్ చూసిన సీన్స్ కూడా ఎలా ఉన్నాయంటే, మన హిందూస్ మీద ముఘల్స్ వాళ్ళు చేసిన అట్రాసిటీస్ అవన్నీ మనం చాలా సినిమాల్లో చూసాం. లైక్ ఛావా, రజాకార్, రాజన్న, సైరా నరసింహారెడ్డి డ్యూరింగ్ బ్రిటిషర్స్. ఇవన్నీ చూసేసేసరికి రెపిటేటివ్ అనిపిస్తే, ఇంకా వాళ్ళు నరేట్ చేసిన విధానం కూడా ఎక్సైటింగ్ గా ఉండదు. రీమేక్ కాకుండా ఒరిజినల్ ఐడియాతో సినిమా చేద్దాం అన్న ఐడియా బాగుంది కానీ ఇంటెన్సిటీ ఉన్న సబ్జెక్ట్ మ్యాటర్ ని సెలెక్ట్ చేసుకోలేకపోయారు. అదే మేజర్ డ్రాబ్యాక్ ఈ సినిమాతో. దిస్ ఫిల్మ్ హ్యాస్ నథింగ్ న్యూ టు ఆఫర్ భయ్యా. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు చాలా చేస్తా కంబ్యాక్ ఇస్తున్నారు కదా, అదొకటే కొంచెం ఎక్సైటింగ్ అనిపించింది. బట్ సినిమా చూసాక అండ్ ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ ఓకే అనిపించింది. ఒకటే థీమ్ ని చాలా సార్లు వాడినట్టు అనిపించింది. బట్ ఒకసారి ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, సినిమా బాగాలేకపోతే ఎంత గొప్ప బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టినా దానికి ఆనదు అని చెప్పి. ఐ థింక్ హరిహర వీరమల్లుతో అది వన్స్ అగైన్ ప్రూవ్ అయింది. పండు ముసలిదానికి బాగా అలంకారం చేసి నగలు అన్ని పెడితే ఇంకా భయంకరంగా ఉంటుందండి. సరే, ఇన్ని నెగటివ్స్ చెప్పావు, పాజిటివ్స్ ఒక్కటి కూడా లేదా అంటే, యువర్ థింకింగ్
కొల్లగొట్టి నాదిరో సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ పిక్చరైజేషన్ బాగుంది. అండ్ స్టార్టింగ్ పవన్ కళ్యాణ్ గారి యానిమేషన్ ఒకటి వస్తుంది పాత సినిమాలదంతా కలిపి, ఆ పోర్షన్ బాగుంది. ఇంకా కొన్ని డైలాగ్స్ బాగున్నాయి భయ్య, వేర్ పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ స్పీక్స్ అబౌట్ ఈక్వాలిటీ. పవన్ కళ్యాణ్ గారు ఒక ఫైట్ చేస్తారు కొంతమంది కోసం, ఆ రాజు అడుగుతాడు నీకేం కావాలి అని. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలి, ఆ పర్మిషన్ నాకు మా వాళ్ళకి కావాలని అంటాడు. రాజుకి కాళ్ళే కాదు తలకాయ కూడా ఉందని ప్రూవ్ చేయడానికి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలని ఉంది అని అంటాడు. దిస్ ఇస్ ఎ నైస్ డైలాగ్. ఇలా కొన్ని 2-3 డైలాగ్స్ ఉన్నాయి, బాగున్నాయి. ఓవరాల్ హరిహర వీరమల్లు ఇస్ అ వెరీ డిసప్పాయింటింగ్ ఫిల్మ్ భయ్య. చాలా లో ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళాను, కొంచెమన్నా బాగుంటుందని. బట్ ఆల్రెడీ నేను కొంచెం లోలో ఉన్నాను, నన్ను ఇంకా లోలోకి తీసుకెళ్ళింది. అండ్ లాస్ట్ లో పార్ట్ 2 కూడా ఉంది అని చెప్పారు. పార్ట్ 2 కాదు, పార్ట్ 3, 4, 5, 6 కోసం కూడా వెయిటింగ్ నేను. పోయింది వీడికి మతిపోయింది. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1 టమాటో భయ్యా. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరు 2 టమాటో ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.